తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,000 రూపాయల 4,000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో ఇక అటువంటి వారందరికీ 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు, ఈ మార్చి నెల చివరాఖరులో ఇచ్చేటువంటి పెన్షన్లు, అవి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలా లబ్ధిదారులకు, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలా అన్న దానిపై ఒక అదిరిపోయే లేటెస్ట్ శుభవార్తనైతే పెన్షన్ లబ్ధిదారులకు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక అదేంటో తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది నేనైతే. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఎవరెవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన కొత్త అప్డేట్స్ని అయితే తెలపడం అయితే జరిగింది, ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, 4 నిమిషాల వీడియో. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారు కూడా వీడియో అనేది వెళ్తుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే సమయం అనేది రాబోతుంది. అంటే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ మార్చి నెల చివరి ఆఖరిలోనైతే మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అవి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులనే మరలనైతే జమ చేస్తారని. ఇక ఇప్పుడే వచ్చినటువంటి తాజా లేటెస్ట్ న్యూస్ సమాచారం ప్రకారము మనకి ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు కూడా అవి పాత పెన్షన్ డబ్బులనే అన్ని నెలలో ఇచ్చినట్లుగానే 2,016 రూపాయలు 4,016 రూపాయలు అవే పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతున్నారో అదే రీతిలో, అదే పద్ధతిలో, అదే జిల్లాల వారీగా, అదే సంఖ్యలో, అదే పెన్షన్ డబ్బుల సంఖ్యలో మనకి అవే పాత పెన్షన్ డబ్బులను ఈ మార్చి నెల 25వ తారీఖు 22వ తారీఖు మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల వారీగా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు దాదాపు పంపిణీ చేసేసరికి మార్చి నెల అయిపోయినప్పటికీ కూడా మనకి ఏప్రిల్ మే నెలల్లో ఈ 2 నెలలలో అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.